అసలు ఇంకొకటి సీఎంఓనే తీసుకెళ్ళి చిన్నప్ప అసలు ఇతను మనిషి కానే కాదు, వేమిరెడ్డి వాళ్ళ ఫ్యామిలీకి ఇప్పుడు ఆవిడ టీటీడీ బోర్డు మెంబర్ అయ్యాక ప్రశాంతి రెడ్డి గారి కింద ఉన్నాడు చిన్నప్ప. కానీ కల్తీ లడ్డప్పుడు ఎక్కడున్నాడు? వైవి సుబ్బారెడ్డి దగ్గర ఉన్నాడు. వైవి సుబ్బారెడ్డి దగ్గర సీఎంఓ ఆఫీస్ తీసుకెళ్లి ఏపీ భవన్లో లైజన్ ఆఫీసర్ కింద పెట్టి ఓఎస్డీ ఇచ్చి జీతాలు ఇచ్చి బుగ్గకార్లు కూడా ప్రొవైడ్ చేసి ప్రోటోకాల్ ఇచ్చేసి ఏళ్ళన్నా నువ్వు మొత్తం రాష్ట్రాన్ని తిరుపతి నుంచి ఢిల్లీ దాకా ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు ప్రోటోకాల్ ఇస్తుంది. చిన్నప్ప పనికి రంకేసా చిన్నప్పనా మర్చిపోయారా? ఆ 4,63,00,000 ఎవరి అకౌంట్కి వెళ్ళి మహామేత లాస్ట్ కూడా అక్కడ ఉంది, ఆడికి కూడా దండేస్తేనే మీకు అర్థమవుతుంది ఎవరా అంతిమ లబ్ధాడని. మీ ప్రభుత్వంలో మీకు తెలియకుండా ఇన్ని అన్యాయాలు జరిగినాయి అంటే మీకు ఖచ్చితంగా ఈ కనువిప్పు చేయటం రాష్ట్ర ప్రజల బాధ్యత. మేము ఒప్పుకోం, మీరు చెప్పిన మాటలు దేనికి జగన్మోహన్ రెడ్డి గారు మేము ఒప్పుకోం. ఈరోజు వి వెరీ సారీ. ఎంత కాకుండా మనం చూసుకుంటే హైకోర్టు గోపీనాథ్ గారిని, సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారిని వీళ్ళందరినీ కుడికిరించి సిట్ ఫామ్ చేసి కల్తీ నెయ్యిలో నిగ్గు తేల్చండి అని చెప్పి హైకోర్టు సిఐడికి ఇచ్చిన ఆదేశాల మేరకు స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్ అందరినీ, దీంట్లో సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు ఎలక్షన్లో ఎలా హింసించారా? రియలీ నాకు తెలియదండి. అప్పుడు కంప్లైంట్ ఇవ్వాల్సింది. ఎనీవేస్ మాట్లాడే భాష ఎలా ఉంటుంది తెలుసా? వాడు వీడు. సీనియర్ ఐఏఎస్ అధికారులు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులని, దాని తర్వాత ఐపీఎస్ అధికారులు అందరూ పట్టుకుని వాడు వీడు ఎవడు. ఇంకా భువనేశ్వర్ పక్కన ఫోటో. అంటే ఇప్పుడు నాకు నిజంగా ఈ టాపిక్ మీద కొంచెం గట్టిగా వెళ్ళాలి. భువనేశ్వర్ పక్కన ఫోటో అనే వర్డ్ అన్నారు సింగులర్గా మీరు. అయితే రేపు కూడా మేము భారతీరెడ్డి పక్కన ఫోటో అని చెప్తే బాగుంటుందా?